రాష్ట్ర ప్రభుత్వం రానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో విద్యారంగానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షుడు శివప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో శివప్రసాద్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా విద్యా ప్రభుత్వాల విద్యపై నిర్లక్ష్యం వహించాయని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విద్యాశాఖకు మంత్రిని కేటాయించకపోవడం విద్యపై నిర్లక్ష్యానికి ఉదాహరణ అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక సౌకర్యాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, గురుకుల పాఠశాలలో విద్యార్థులు కలుషిత ఆహారం తిని మృతి చెందిన ఘటనలు ఉన్నాయని అన్నారు. ఇలా విద్యాశాఖ మంత్రి కేటాయించకుండా తన దగ్గర పెట్టుకోవడం అంటే విద్య మీద ప్రేమ అంటాడు, ప్రేమికుని అంటాడు. కానీ కేవలం మాటలకే, కేవలం మీడియా మాటలకే తప్ప ఎక్కడ కూడా ఫలితాలు లేవు. ఇలా ఓయి ఒకటేనా ఈ రాష్ట్రంలో ఉన్న విశ్వవిద్యాలయాలు, అన్ని విశ్వవిద్యాలయాలకు ఎందుకో నువ్వు అక్కడ పరిశీలించండి కదా. ఎందుకు నువ్వు 2 సంవత్సరాలు అయింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత చేపట్టి ఇంతవరకు టీచింగ్, నాన్ టీచింగ్ పోస్ట్ ఎందుకు పరిచయవు? మీకున్న అడ్డంకులేంది, మీకున్న ఇబ్బందులేంది? ఈ సమాజంలో ఏ రంగం అభివృద్ధి చెందాలన్నా దానికి ముందు విద్యారంగం అభివృద్ధి చెందాలి. విద్యారంగం అభివృద్ధి అయితేనే మిగతా రంగాలు అభివృద్ధి అవుతాయి. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అలాంటి విద్యారంగాన్ని ఇలా నిర్లక్ష్యం గురి చేస్తా ఉన్నాయి. ప్రైవేటు విద్యారంగాన్ని పెంచి పోషిస్తున్నాయి తప్ప ఇలా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేద మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందట్లేదు. అందుకోసమే ఒక విద్యార్థి నాయకుని నేను ఇలా ప్రశ్నిస్తా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఎందుకోసం మీరు నాణ్యమైన విద్యను అందిస్తలేరు? ఉన్న పాఠశాలను పక్కన పెట్టి, ఉన్న గురుకుల పాఠశాలను పక్కన పెట్టి కొత్తగా యంగ్ ఇండియా స్కూల్ అని తేవడానికి కారణం ఏంది? దేనికోసం మీరు తెస్తా ఉన్నారు? కొత్త బిల్డింగ్ లాట దీనికోసమేనా? కాబట్టి మేము ఏమంటున్నామంటే విద్యారంగం అభివృద్ధి చెందాలంటే ఒకే ఒక మార్గం, ప్రత్యేక విద్యా బడ్జెట్ ని రేపు